అనేటట్టున్నాడు వాడు. అన్ని మత గ్రంథములలో ఉన్న కామన్ పాయింట్స్ అన్ని లాక్కొచ్చి సమాజమును ఏకము చేయడానికే వేదాంత పండితుడు కావాలి అని వివేకానందులు అన్నారు. ఖచ్చితంగా ఆ పని చేస్తున్నవాడు ఈ తరములో వేదాంతి అద్దంకి రంజిత్ తోఫీ. అదే నేను చేసే పని. ఇంకెవడైనా ఉన్నాడేమో నాకు చూపించండి. మరి చేతనైతే నువ్వు అదే చెయ్యి. అసలు యేసు అక్కర్లేదండి. బైబిల్లో ఉన్న ఏ మాట, ఖురాన్లో ఉన్న ఏ మాట, ఉపనిషత్తులో ఉన్న ఏ మాట, గీతలో ఉన్న ఏ మాట, వేదములో ఉన్న ఈ మాట ప్రకారము యేసు అక్కర్లేదండి, మనకు బోసు చాలు అని ఏదో ఒకటి కొత్త దేవుణ్ణి ఏదైనా నువ్వు చూపించు. యేసెందుకు మాకు ఆ బోసులను అమ్ముకుంటాం అంటే ఎంత వెతికినా సార్ అన్ని మతాలు కలిసి ఒక్కడి వైపు చూపించి అంత ఫిగరు ఎవడికి లేదు. మా కర్మగాలి ఆ యేసుకే ఉన్నట్టుంది. మరి అదే కదా పాయింట్. అన్ని మత గ్రంథములు వేలెత్తి ఒకని వైపే చూపిస్తున్నాయి. అన్ని అదుగు అటు 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 అని అన్ని గ్రంథాలు వేలెత్తి చూపిస్తున్నాయి. చూశారు? ఆ సెంట్రల్ స్పాట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వము నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గనక యేసు జననము క్రైస్తవులందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం కాదు, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. ఇదిగో నేను మీకు తెలియజేయుచున్నాను. అదేమనగా ఇప్పుడు నేను ప్రసంగం ముగించు